మెడ దగ్గర మొత్తం గూడా నల్లగా అయిపోయింది. చాలా చూడ్డానికి గూడా చాలా అసహ్యంగా అనిపిస్తుంది గదా! ఈ నల్ల మచ్చల్ని వారం రోజుల్లో తగ్గించే క్రీమ్ ఇది. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము గ్లైకో 6% క్రీమ్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో, గ్లైకో 6% క్రీమ్‌ని మీరు చూసుకుంటే గనక పిక్చర్‌లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు క్రీమ్స్, జెల్స్, లోషన్ రూపంలో కూడా దొరుకుతూ ఉంటుంది. అలాగే 6% మరియు 12%లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఎక్కువ డాక్టర్లు చూసుకుంటే గనక ముఖ్యంగా ఈ యొక్క క్రీమ్‌ని హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు, నల్ల మచ్చలు అవుతుంటాయి కదా! మెడ చుట్టూ నల్ల మచ్చలు అవుతుంటాయి చూడండి. అటువంటప్పుడు వాడుతూ ఉంటారు. ద సేమ్ టైము నల్ల మచ్చలు తగ్గించడంలో వాడుతూ ఉంటారు. పింపుల్స్ తగ్గించడంలో వాడుతూ ఉంటారు. వాట్స్ ఉంటాయి కదా! వాట్స్ పులుపులు తగ్గించడంలో వాడుతూ ఉంటారు. తర్వాత యాంటీ ఏజింగ్ అనమాట. అంటే కొన్ని సార్లు మనం చూసుకుంటే గనక కొద్దిమందికి ఫేస్ ముడతలు పడతాయి మొత్తం. ముడతలు పడిపోయి ముసలోళ్ళలా కనిపిస్తూ ఉంటారు. అట్లా కనిపించకుండా వాళ్ళు కూడా మంచి యంగ్ ఏజ్‌లో కనిపించే విధంగా కూడా ఇది మనకు ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో, అట్లా అనేక రకాల ఉపయోగాలు దీంట్లో ఉన్నాయి. సో, మనం ఈరోజు అసలు ఈ గ్లైకో 6 క్రీమ్‌లో అసలు ఎటువంటి రకమైన డ్రగ్ ఉంది? ఆ డ్రగ్ ఎలా పనిచేస్తది? దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? డోసు, సైడ్ ఎఫెక్ట్స్, బెనిఫిట్స్ మొత్తం మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్? సో, జనరల్‌గా ఫస్ట్ చూసుకుంటే గనక అసలు మనకు ఈ గ్లైకో 6% క్రీమ్‌లో చూసుకుంటే గనక గ్లైకోలిక్ యాసిడ్ అనే క్రీమ్ ఉంటుంది. గ్లైకోలిక్ యాసిడ్. ఈ గ్లైకోలిక్ యాసిడ్ అనేది షుగర్ కేన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడిందన్నమాట. షుగర్ కేన్ నుంచి తీసిన పదార్థం ఇది గ్లైకోలిక్ యాసిడ్ అనేది. ఓకేనా? దీనితోని మనము క్రీమ్స్, జెల్స్ అండ్ ఆయింట్‌మెంట్స్ ఇట్లా ఉన్నాయి మనకు. లోషన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? అయితే ఫస్ట్ మనము దీనివల్ల అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం గదా! ఎందుకు అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇది అనేక రకాలుగా పనిచేస్తూ ఉంటది. ఒక దగ్గర యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తూ ఉంటది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తూ ఉంటది. తర్వాత కెరటోలైటిక్‌గా పనిచేస్తుంటది. కొమోడోలైటిక్‌గా పనిచేస్తుంటది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ ఉంటది. ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఇందులో. ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇది ఇన్ని రకాలుగా పనిచేస్తూ ఉంది. ఓకేనా అండి. డాక్టర్లు ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ పింపుల్స్ అవుతుంటాయి కదా! పింపుల్స్ అయినప్పుడు కూడా రాస్తూ ఉంటారు. పింపుల్స్ అయినప్పుడు గనక మనం దీన్ని అప్లై చేసినప్పుడు ఇది మనకి యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తూ ఉంటుంది. పింపుల్స్‌లో బాక్టీరియా ఉంటుంది. బాక్టీరియా ఉండబట్టే పింపుల్ తయారైంది. ఆ బాక్టీరియాని చంపేస్తే పింపుల్ తగ్గిపోతుంది గదా! అందుకని ఇది మనకు ఎప్పుడైతే దీన్ని క్రీమ్ అప్లై చేసుకుంటామో అక్కడున్న బాక్టీరియా చనిపోయి ఆ పింపుల్ తగ్గిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు గమనిస్తే గనక కొన్నిసార్లు ఈ పోర్స్ ఉంటాయి. ఓపెన్ పోర్స్. ఓకేనండి. అంటే మొత్తం అక్కడ స్వేద రంధ్రాలు బయటికి స్వెట్ గ్లాండ్స్ బయటికి ఓపెన్ అవ్వకుండా కూడిపోతాయన్నమాట. కూడిపోవడం వల్ల మనకు మొత్తం అక్కడ డార్క్ స్పాట్స్ కనబడుతూ ఉంటాయి. గుల్లలు కనబడుతుంటాయి. గుల్లలు కనబడుతూ ఉంటాయి. ఆ గుల్లల్ని గూడా ఈ గ్లైకోలిక్ యాసిడ్ అనేది మళ్ళీ ఓపెన్ చేస్తుందన్నమాట. ఓకే. ఓపెన్ చేసి ఆ స్కిన్ అంతా గూడా ఈవెన్‌గా అంటే సమానంగా ఉండే విధంగా చూసుకుంటుందన్నమాట. మీరు కొంతమంది ఫేస్ గమనిస్తే కొన్ని ఇట్లా గుల్లలు గుల్లలు కనబడుతూ ఉంటాయి. సమానంగా ఉండదు స్కిన్. ఇది అప్లై చేసుకోవడం వల్ల ఆ గుల్లలు పోయి సమానంగా స్కిన్ అంతా కూడా ఈవెన్‌గా అయిపోతది. తర్వాత మీరు ఇంకా గమనిస్తే కొంతమందికి మెడ చుట్టూ నల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. మెడ చుట్టూ, సంకల్లో, ఒక ఆర్మ్ పిట్ దగ్గర, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర మొత్తం గూడా నల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. మొత్తం నల్లగా స్కిన్ అంతా గూడా. ఎందుకు అవుతదంటే అక్కడ నార్మల్‌గా మనము ఈ చనిపోయిన డెడ్ సెల్స్ ఉంటాయి గదా! స్కిన్ గూడా చనిపోతది గదా! పైపైన సెల్స్. చనిపోయినయి బయటికెళ్ళిపోవాలి. బయటికెళ్ళిపోతే మనకు కొత్త చర్మం బయటికి కనబడుతది. తెల్లగా కనబడుతూ ఉంటది. కానీ అక్కడ ఆ డెడ్ స్కిన్ సెల్స్ అనేవి బయటికి పోవయి. పోకుండా అక్కడే ఉండడం వల్ల నల్లగా ఏర్పడతన్నమాట. ఓకేనా. నల్లగా ఏర్పడడం వల్ల గూడా మొత్తం నల్లగా కనిపిస్తుంటది. మెడ చుట్టూ అక్కడ నల్లగా కనిపిస్తూ ఉంటది. అందవిహీనంగా ఉంటారనమాట. ఎప్పుడైతే మీరు గ్లైకోలిక్ యాసిడ్ అప్లై చేస్తారో, అప్లై చేయగానే ఇది కెరటోలైటిక్‌గా పనిచేస్తుంటది. కెరటోలైటిక్ అంటే ఏందంటే, ఆ డెడ్ స్కిల్స్ ఉన్నాయి గదా! డెడ్ సెల్స్‌ని మొత్తం గూడా బయటికి వాష్ ఔట్ చేస్తదనమాట. బయటికి వాష్ ఔట్ చేస్తూ ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ కొత్త సెల్స్‌ని గూడా బయటికి మళ్ళీ తీసుకొస్తూ ఉంటది. దానివల్ల పాత సెల్స్ చనిపోయిన సెల్స్ బయటికి పోతాయి. కొత్త సెల్స్ బయటకొస్తూ ఉంటాయి. బయటకి కనిపిస్తుంటాయి. దానివల్ల అప్పుడు స్కిన్ అనేది గ్లో వస్తదనమాట. ఓకేనండి. నల్ల మచ్చలన్నీ పోయి, టానింగ్ మచ్చలన్నీ పోయి, అన్నీ పోయి స్కిన్ అంతా కూడా గ్లో అయితుంటది. మళ్ళీ గూడా మంచి మనకు అందమైన స్కిన్ అనేది వస్తూ ఉంటది. అట్లా మనకు పనిచేస్తూ ఉంటది. అలాగే తర్వాత చూసుకుంటే గనక ఇది మనకు వ్రింకిల్స్ పడతాయి. కొంతమందికి వ్రింకిల్స్ ఉంటాయి. అంటే వ్రింకిల్స్ అంటే ముడతలనమాట. ఫేస్ అంతా కూడా ముడతలు పడి ముసలివాళ్ళలా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు యంగే ఉంటారు కానీ ముసలిలాగా కనిపిస్తుంటారు. ఎందుకు అంటే ఇది స్ట్రెచబిలిటీ కోల్పోతదనమాట. స్కిన్ అనేది స్ట్రెచబిలిటీని కోల్పోతదనమాట. సో, అప్పుడు దీన్ని అప్లై చేయడం వల్ల ఏమైతుందంటే ఇది కొత్త సెల్స్‌ని పుట్టిస్తది లోపల నుంచెల్లి. కొత్త ఎపిథీలియం సెల్స్ అంటారన్నమాట లోపల నుంచెల్లి. ఆ ఎపిథీలియం సెల్స్‌ని పుట్టిస్తదన్నమాట. కొత్తగా పుట్టిస్తది. కొత్తగా అవి పుట్టుకురావడం వల్ల పాతగున్న సెల్స్ పైనంతా పోవడం వల్ల ఆ ముడతలు గూడా విడిపోతాయన్నమాట. ముడతలు విడిపోయి ఆ స్కిన్ అంతా గూడా మంచిగా స్ట్రెచబిలిటీ వస్తది మళ్ళీ. స్ట్రెచబిలిటీ వచ్చి మళ్ళీ మనకది ఆ గ్లో కనిపిస్తూ ఉంటదన్నమాట. ముడతలన్నీ పోతాయి. దానివల్ల మళ్ళీ ఫేస్ గూడా గ్లోగా కనిపిస్తూ ఉంటది. అట్లా మనకు ఈ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉన్నాయి. ఓకేనా అండి. అట్లా గూడా మనకి పనిచేస్తూ ఉంటది. సో, అట్లా మనకు ఈ క్రీమ్ వాడడం వల్ల ఈ క్రీమ్ గాని, లోషన్ గాని, జెల్ గాని వాడడం వల్ల పింపుల్స్ తగ్గిపోతాయి. నల్ల మచ్చలు తగ్గిపోతాయి. వ్రింకిల్స్ తగ్గిపోతాయి. యాంటీ ఏజింగ్ అంటే మనకు ఫేస్ అంతా కూడా గ్లో అయిపోతుంటుంది. తెల్లగా స్కిన్ వస్తూ ఉంటుంది. ఓకేనండి. ఇట్లా మనకు దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అయితే మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా ఎప్పుడైనా సరే దీన్ని రాత్రి పూట అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
జనరల్గా మీరు ఫేస్ వాష్ వాడతారు కదా, ఫేస్ వాష్ అన్ని వాడిన తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి. క్రీమ్ని అప్లై చేసుకొని మీరు తెల్లారిన వరకు నైట్ అంతా కూడా దీన్ని అప్లై చేసుకొని ఉంచుకోవచ్చు మొత్తము. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మీరు ఫేస్ వాష్ ఇలాంటివి చేసుకొని ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇది కొత్త స్కిన్ పుట్టిస్తుంది కాబట్టి, ఓకేనండి, కొత్త స్కిన్ పుట్టిస్తుంది కదా, లోపల నుంచి కొత్త స్కిన్ వస్తుంది కాబట్టి అది సెన్సిటివ్గా ఉంటుంది. ఆ సెన్సిటివ్ ఉన్న స్కిన్ పాడవకుండా మీరు కాపాడుకోవాలి దాన్ని. ఓకే, నైట్ అంతా అప్లై చేశారు, కొత్త స్కిన్ వచ్చింది, మీరు పొద్దున బయటకు వెళ్ళాలనుకోండి, మళ్ళీ ఎండకు మళ్ళీ ఆ ఎండ ఫోకస్ పడడం వల్ల, యూవీ రేడియేషన్ పడడం వల్ల మళ్ళీ డ్యామేజ్ అవుతుంది స్కిన్. కొత్త స్కిన్ కాబట్టి దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి సన్ స్క్రీన్స్ ఉంటాయి కదా, సన్ స్క్రీన్స్ కూడా వాడండి. ఓకేనండి, సన్ స్క్రీన్స్ వాడి దాన్ని మనం మళ్ళీ కవర్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్ పెట్టుకోండి. నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫేస్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ యొక్క గ్లైకో క్రీమ్ని వాడితే ఇది మనకు మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. 1 వీక్ 10 డేస్లో మీకు మంచిగా రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, గ్లో కూడా వస్తూ ఉంటుంది. అట్లా మనకు ఈ యొక్క గ్లైకో 6 అనేది పనిచేస్తుంటుంది. అలాగే మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయంటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అప్లై చేసినప్పుడు మంట రావడము, అట్లా ఇరిటేషన్ రావడం కొద్దిమందిలో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ముక్కులోకి, కళ్ళలోకి, నోట్లోకి అప్లై చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో జనరల్గా దీన్ని 4 to 6 వీక్స్ వాడమని చెప్పి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం మీరు వాడాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ గ్లైకో 6% క్రీమ్ గురించి. ఈ టాపిక్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన దగ్గర వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో దాంట్లో నుంచి కూడా అనేక రకాల ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. అనేక రకాల ప్రొడక్ట్స్కి ఏమైనా ఆఫర్లో ఉన్న ప్రొడక్ట్స్ ఆఫర్లను కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు అందులో చేరాలనుకుంటే గ్రూప్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఫాలో అవ్వాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్లో నుంచి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.